అత్త సరోజ కూరగాయలు బండి దగ్గర నిలబడి కూరగాయలు చూస్తోంది. అమ్మా, టమాటా కిలో ఎంత? 40 రూపాయలు. 40 రూపాయలా? ఏంటమ్మా ఆస్తులడుగుతున్నావు? 2 రూపాయలకిస్తే తీసుకుంటా. 2 రూపాయలా? ఫ్రీగా తీసుకెళ్ళండి. ఫ్రీనా? అయితే 25 కిలోలిచ్చేయ్. ఇలా అయితే కూరగాయలమ్మడం మానేసి మీ దగ్గర పనిచేసుకోవాలి. అబ్బా, ఆ పనిజెయ్. ఫ్రీగా పనిమనిషొస్తుందంటే ఎవరికి చేడు? అసలే పనిమనుషులు ఈ మధ్య చాలా కాస్ట్లీ అయిపోయారు. అమ్మో, ఈవిడ నా జీవితానికే ఏసరు పెట్టేలా ఉంది. వెంటనే ఇక్కడ్నించి పారిపోవాలి. అత్త సరోజ ఆశ్చర్యంగా చూస్తూ అయ్యో, నేనింకో మాట కూడా చెప్పకముందే వెళ్ళిపోయిందిరే. అలా అనుకుంటూ అత్త నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయింది. అత్తయ్యా, కూరగాయలు తెచ్చారా? అత్త సరోజ ఏం తెస్తాను? 40 రూపాయలంటోంది. 2 రూపాయలకివ్వమన్నా పారిపోయింది. లక్ష్మి నవ్వుతూ అత్తయ్యా, 2 రూపాయలకైతే కూరగాయలు కాదు, ఎండిపోయిన ఆకులు కూడా రావు. కోపంగా అయ్యో, ఈ కాలం కోడళ్ళకి కూరగాయలు కొనడం కూడా రాదు. లక్ష్మి మనసులో మా అత్త పిసినారితనానికి ఈరోజు పచ్చడి మెతుకులే గట్టి.